ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం. అత్యంత సన్నిహితులు పార్టీని వీడుతుండడంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో భరోసా నింపేందుకు ఈ వారంలోనే అధినేత కేసీఆర్ సమావేశం. ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు, ఆ మందు కొట్టుడు మానడు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు బయటికి పోడు అంతకంటే మానరు. నేను చెప్తా ఉన్నా కదా, సింపుల్ లాజిక్ చెప్తా చూడుర్రి. ఈ మిగిలిన వాళ్ళు ఎంతమంది 32 మందో, 32 కూడా కాదు 30-31 ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ 30-31లా ఈ యొక్క ఎవరైతే ఈ బీఆర్ఎస్ని అంటుకట్టుకున్న వాళ్ళు అందరూ ఉంటారని కూడా నేను చెప్పాను. నాకు తెలిసి వీళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వడు మిగిలాడు ఆ బీఆర్ఎస్లో. అదే కనిపిస్తూ ఉన్నది నాకైతే. కొంతమంది అటు బీజేపీతోనే ముమ్మరంగా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళతోనే 13 నుంచి 15 మంది ఇంకా కాంటాక్ట్లో ఉన్నారట. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట ఏం తెలుసా, లిటరల్గా చెప్పాలంటే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 30-31లా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో కాంటాక్ట్లో ఉంటే ఇదే 20 మంది, ఈ 20 మంది ఉన్నారా 15 మంది ఉన్నారా తెలియదు కానీ 15 మంది అయితే ఇటు బీజేపీతో కాంటాక్ట్లో ఉన్నారట, 20 మంది కాంగ్రెస్తో కాంటాక్ట్లో ఉన్నారట. ఇక చెప్పురు ఇక బీఆర్ఎస్ వాళ్ళ బతికేందో అంటే అధికారం ఏడుంటే ఆడికే పోవాలనేటువంటి యావ తప్ప ప్రతిపక్షంలోనే మేము కూర్చుంటాం, ప్రజల తరపున పోరాడతాం, ప్రజలకు కావాల్సినటువంటి హామీలను నెరవేర్చేలాగా చేస్తాం అనేటువంటి ఆలోచన కానీ విధానం కానీ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కానీ రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర కనబడతలేదు. విదేశీ పర్యటన రద్దు చేసుకొని ముందుగానే రాష్ట్రానికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి పల్లా ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లాలనే యోచన. పార్టీ మారే వారిని ప్రోత్సహించడం తగదు, అధికారం ఉందని విర్రవీగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. ఆ గుణపాఠం చెప్పారు కాబట్టి ఇలా కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చున్నాడు, కాలిర కొట్టుకుని ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ కనబడతలేడు. నేతన్నలవి ప్రభుత్వ హత్యలే, ఉపాధి లేక 6 నెలల్లో 10 మంది ఆత్మహత్య, అయినా ఆదుకోరా సీఎంకు కేటీఆర్ లేక అంటూ చూస్తూ ఉన్నాం. ఇగో అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే 5 పార్టీని వీడగా మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దాదాపు 20 మందికి పైగా పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో నాయకులు పార్టీని వీడుతున్నారు. ఊహించని విధంగా అత్యంత సన్నిహితులు ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేల జంపింగ్లను అడ్డుకునే దిశగా పావులు కలుపుతోంది. ఓవైపు అసెంబ్లీ స్పీకర్కు వినతి పత్రాలు ఇస్తూనే మరోవైపు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి ఫిరాయింపులను అడ్డుకోవాలని యోచిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేల్లో భరోసా నింపాలని, వారు సొంత పార్టీలోనే ఉండేలా చర్చలు జరపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానట్టు తెలుస్తుంది. వారం రోజుల్లోనే ఈ భేటీ జరగనుందని సమాచారం. ఈ వారం రోజులలో భేటీ జరిగే లోపు ఉన్నోళ్ళలో సగం మంది ఆల్రెడీ ఆ రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేటట్టే కనిపిస్తూ ఉన్నది. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఈ వారంలో ఒక రోజు నిర్వహించే ప్రత్యేక సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరు కావాలంటూ గులాబీ బాస్ ఫోన్ ద్వారా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ పర్యటన ముందుగానే ముగించుకొని 2 రోజుల్లో రాష్ట్రానికి వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఆ 2 నేతలు జూలై మొదటి వారం వరకు తమ విదేశీ పర్యటన కొనసాగించాల్సి ఉన్న అధినేత ఆదేశించడంతో ముందే రానున్నట్టు తెలుస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ విధానం, రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, సభలో అధికార కాంగ్రెస్ను నిలదీసేందుకు ఏ అంశాలు లేవనెత్తాలన్న దానిపైనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా గులాబీ నేతలు చెప్తున్నారు. కానీ జంపు జిలానీలకు కళ్ళెం వేసేందుకు పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలుస్తుంది. అలాగే ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. ఫిరాయింపులు సరికాదు, అధికారంలో ఉన్నామని ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం తగదంటూ ఆ పార్టీపై సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నీతి లేని వ్యవహారాలపై గతంలో తెలంగాణ ప్రజలు ఆందోళన ఉధృతం చేశారు. ఆ దెబ్బకు ఆ పార్టీ తల వంచక తప్పలేదు. ఇప్పుడు కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్కు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు అని అన్నారు. చూడిగో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిసిన వద్దిరాజు రవిచంద్ర. ఇప్పుడు మాట నేను చెప్తా, ఈయన ఏమంటుండు, ఫిరాయింపులు తప్పని అంటారు. మీకు గుర్తున్నదా సోదరులారా, టీడీపీఎల్పీ అంటే తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో తీసుకొచ్చి అందరినీ బీఆర్ఎస్ పార్టీలో కలిపిండు. ఆల్రెడీ అసలు బొందబెట్టేసిండు, మొత్తం పార్టీనే ఈడ బొందబెట్టేసిండు. దాని తర్వాత కాంగ్రెస్, ఇప్పుడంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఇండ్లున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బీఆర్ఎస్లా కలిపేసుకున్నాడు. అప్పుడు ఈయన చేస్తే మంచి అయింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే చెడు అవుతున్నది. అఫ్కోర్స్ నేను ఈ ఫిరాయింపులు చేసేటువంటి వాళ్ళు నేనేం సపోర్ట్ చేయ, ఎందుకంటే ఒక కండువా మీద గెలిచి ఇంకో కండువా మీద మారేటోళ్ళందరూ బ్రోకర్లు అవుతారు తప్ప నాయకులు అయితే గారు.
టు బీ ఆనెస్ట్ కదా, మనం అందరం అదే మాట మీద ఉందాం. అయితే ఇక్కడ ఇంకో అంశం ఏమున్నదంటే, ఇప్పుడు పోయేటోళ్ళందరూ కూడా, పార్టీలు మారేటోళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాట ఏం చెప్తారంటే, అందరు పతివ్రతల లెక్క మేము అధికారంలో ఉన్న పార్టీతో ఉంటేనే ప్రజలకు న్యాయం చేయగలం, ప్రజల మంచి చేయగలం అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఇక ఏం చేస్తారు? తెలుగులో సామెత ఉన్నది, పతివ్రత పాయసం వండితేనట తెల్లారేదాకా చల్లబడలేదని, అంటే ఇంకా వేడిగానే ఉన్నదని. ఒక అట్లున్నది వీళ్ళందరూ చెప్పేటువంటి సామెతలు. నిన్నటిదాకా ఈయన చేసే పనే తాము నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా రేవంత్ రెడ్డి అదే పాలసీని అవలంబిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు నేను లాస్ట్ టైం చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నది ఏంటంటే ముచ్చట, మీకు ఆల్రెడీ తెలంగాణ సమాజం ఒక మ్యాండేట్ ఇచ్చింది, మీరు అధికారం చేపట్టండి, ప్రతిపక్షాన్ని అలాగే ఉంచండి. మేము ప్రతిపక్షం లేక ఇబ్బంది పడ్డాం లాస్ట్ టైం, ఈసారి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ని పెట్టినాం, అధికార పక్షంగా మిమ్మల్ని పెట్టినాం, కాబట్టి మీరు అధికారం సక్రమంగా నిర్వర్తించండి, ప్రధాన ప్రతిపక్షాన్ని అట్లే ఉంచండి అనేటువంటి విధానాన్ని ప్రోత్సహించింది తెలంగాణ సమాజం, తెలంగాణ ఓటర్లంతా. కానీ మీరేం దిక్కుమాల పని చేస్తూ ఉన్నారు ఇవాళ? కేవలం మీ పార్టీ మనుగడ కోసం ఇంకో పార్టీని బొందబెట్టాలి, లేదంటే రాజకీయ కక్షలు కేసీఆర్ ఫ్యామిలీ మీద చేయాలనేటువంటి దురుద్దేశాన ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలను కూడా, రాజ్యసభ ఎంపీలను కూడా మీరు లాక్కోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణకే కాదు ఈ దేశానికి కూడా ప్రధాన ప్రతిపక్షం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రతిపక్షం లేని ఏ సభ అయినా, ప్రతిపక్షం లేని ఏ ప్రభుత్వమైనా ముమ్మాటికి ప్రజలకు తప్పు చేస్తుంది తప్ప న్యాయం అయితే ముమ్మాటికి చేయలేదు. మనం గత కొన్నేళ్లుగా చూసినాం, 10 ఏళ్ళు కేసీఆర్ అధికారాన్ని చూసినాం, ఆ పక్కన ఉన్నటువంటి 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనను కూడా చూసినాం. ప్రతిపక్షం లేనటువంటి ప్రభుత్వం ఏదైనా రాష్ట్రానికి పూర్తి స్థాయి మంచి చేస్తుందని ఈ 10 ఏళ్లలో ఇక్కడ కనవడలే, ఆ 5 ఏళ్లలో అక్కడ కనవడలే. వెరీ ఫార్చునేట్, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతిపక్షం ఉన్నది, ఇవాళ ఇంకా మంచి నెంబర్ వచ్చింది ప్రతిపక్షానికి. దయచేసి పార్టీ ఫిరాయింపులను ఆపండి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజలకు కూడా చాలా చెడ్డదే అనేటువంటిది దయచేసి గుర్తెరగాలనేటువంటిది నేను అటు ప్రజలను కూడా చెప్తా ఉన్నా. ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం, అత్యంత సన్నిహితులు పార్టీని వీడుతుండడంతో అప్రమత్తమైన బీఆర్ఎస్, ఎమ్మెల్యేల్లో భరోసా నింపేందుకు ఈ వారంలోనే అధినేత కేసీఆర్ సమావేశం. ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు, ఆ మందు కొట్టుడు మానడు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు బయటికి పోడు అంతకంటే మానరు. నేను చెప్తా ఉన్నా కదా, సింపుల్ లాజిక్ చెప్తా చూడుర్రి. ఈ మిగిలిన వాళ్ళు ఎంతమంది? 32 మందో, 32 కూడా కాదు, 30-31 ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ 30-31లా ఈ యొక్క ఎవరైతే ఈ బీఆర్ఎస్ని అంటుకట్టుకున్న వాళ్ళు అందరూ ఉంటారని కూడా నేను చెప్పాను. నాకు తెలిసి వీళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వడు మిగిలాడు ఆ బీఆర్ఎస్లో. అదే కనిపిస్తూ ఉన్నది నాకైతే. కొంతమంది అటు బీజేపీతోనే ముమ్మరంగా చర్చలు జరుపుతూ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళతోనే 13 నుంచి 15 మంది ఇంకా కాంటాక్ట్లో ఉన్నారట.